తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు ఈటెల రాజేందర్ చేసిన "నాకు తెలంగాణ ఫస్ట్, ఆ తర్వాతే పార్టీ" అనే వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చకు దారితీసింది. సాధారణంగా భారతీయ జనతా పార్టీ నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్ అనే సిద్ధాంతాన్ని ప్రధానంగా చెబుతుంటుంది. అయితే ఈటెల మాత్రం తను తెలంగాణ మట్టి బిడ్డనని, తనకు తెలంగాణ ప్రయోజనాలే మొదటివని, ఆ తర్వాతే పార్టీ, చివరికి వ్యక్తిగత ప్రయోజనాలు వస్తాయని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అవసరమైతే పార్టీ అభిప్రాయానికి భిన్నంగా కూడా నిలబడతాననే సంకేతాన్ని ఆయన ఇచ్చారు. ఈటెల రాజేందర్ రాజకీయ ప్రస్థానం, ఆయన వ్యక్తిత్వం, స్వతంత్ర రాజకీయ బలం ఈ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా, క్యాబినెట్లో 2వ స్థానంలో పనిచేశారు. బీఆర్ఎస్ను వీడిన తర్వాత సొంత పార్టీ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేశారని అనుకున్నారు. అనంతరం రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బీజేపీలో చేరినప్పటికీ రాష్ట్ర అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం లేదా కేంద్ర మంత్రివర్గంలో చోటు వంటి అవకాశాలు వస్తాయని భావించిన అంచనాలు నెరవేరలేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాజకీయాల్లో ఉన్న నాయకులు మరింత ఉన్నత స్థానాలు ఆశించడం సహజమేనని, ఆ కారణంలో ఈటెలకు అసంతృప్తి ఉండడం ఆశ్చర్యకరం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీలో చేరిన తర్వాత కూడా ఆయన కొన్ని కీలక బాధ్యతలు, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికీ తన రాజకీయ స్థాయికి తగ్గ గుర్తింపు రాలేదనే భావన ఆయనలో ఉంది. ఇదే కారణంగా ఆయన పార్టీ వ్యవహార శైలిపై అప్పుడప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది. ఈ అసంతృప్తి నేరుగా కాకుండా పార్టీ క్రమశిక్షణకు భంగం కలగకుండా రాజకీయ సంకేతాల రూపంలో వ్యక్తం చేయడంలో ఈటెల నైపుణ్యం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఈ వ్యాఖ్యల వెనుక కాళేశ్వరం ప్రాజెక్టు అంశం కూడా ప్రధాన కారణంగా కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ నాయకత్వం భారీ అవినీతి ఆరోపణలు చేస్తుండగా ఈటెల రాజేంద్ర మాత్రం కొన్ని సందర్భాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనే వాదనతో ఆయన పూర్తిగా ఏకీభవించడం లేదనే ప్రచారం జరుగుతుంది. కాళేశ్వరం కూడా నీటి ఎత్తిపోతల పథకం అంశంపైన ఆయన అభిప్రాయం పార్టీ అధికారిక వైఖరికి భిన్నంగా ఉందనే చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అనే వ్యాఖ్య ఆయన పార్టీకి పంపిన రాజకీయ సందేశంగా భావిస్తున్నారు. ఈటెలకు కొత్త శైలి కాదు, ఆయన గత రాజకీయ చరిత్ర చెబుతుంది. బీఆర్ఎస్లో మంత్రిగా ఉన్న సమయంలో కూడా మేమందరం పార్టీకి యజమానులమే అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యల ద్వారా కేసీఆర్ కుటుంబం ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. అదే చివరకు ఆయన పార్టీ నుంచి దూరమయ్యే పరిస్థితులకు దారితీసిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే తరహాలో తన అసంతృప్తిని ప్రత్యక్షంగా కాకుండా సంకేతాల రూపంలో వ్యక్తం చేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తుంది. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటంటే ఈటెల రాజేందర్ కేవలం తెలంగాణ ప్రయోజనాల కోసం పార్టీతో విభేదించడానికి సిద్ధమనే సందేశం ఇస్తున్నారా, లేక అవసరమైతే తెలంగాణ కోసం పార్టీకి దూరమయ్యే అవకాశాన్ని సూచిస్తున్నారా అనే అంశం. తాజా వ్యాఖ్యలు బీజేపీలో అంతర్గత రాజకీయాలు, తెలంగాణ రాజకీయ సమీకరణాలపై కొత్త చర్చకు లేపాయి. అయితే ఈ వ్యాఖ్యలు భవిష్యత్తులో రాజకీయ పరిణామాలకు దారితీస్తాయా లేదా అనేది రానున్న రోజుల్లో స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఈటెల రాజేందర్ వ్యాఖ్యల్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.